తెలంగాణ జాగృతి అధ్యక్షులు శ్రీమతి కవితక్క యొక్క పోరాట ఫలితంగానే ఈరోజు ఐడిపిఎల్ సంబంధించినటువంటి అక్రమ భూముల సంబంధించినటువంటి ఏదైతే ప్రభుత్వ రంగం సంబంధించినటువంటి భూములను కబ్జా చేసినలో ఆ కబ్జా చేసినటువంటి వారిపైన ఈరోజు చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం విచారణకు ఆదేశించడాన్ని తెలంగాణ జాగృతి మొత్తం కూడా ఇలా స్వాగతిస్తూ ఉన్నది. ఐడిపిఎల్ సంబంధించినటువంటి భూముల్లో అక్రమాలు జరిగినాయని చెప్పేసి ఇదంతా కూడా మేము కేవలం ఒక వ్యక్తి మీద ఆరోపణలు చేయడం కోసమో ఒక వ్యక్తిని టార్గెట్ చేయడం కోసమో చేసినటువంటి విషయం కాదు. తెలంగాణ జాగృతి నిబద్ధతతోని గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఎక్కడైతే గ్రామాల్లో జరుగుతున్నాయో ఈ గ్రామాల్లో జరుగుతున్నప్పుడు అక్కడ ఈ యొక్క ఎలక్షన్స్ కూడా ప్రభావితం అయితే అని చెప్పేసి బస్తీ బాట పెట్టుకున్నాం. మేడ్చల్ జిల్లా అనేటువంటి ఒక పెద్ద జిల్లా, భౌగోళికంగా కూడా చాలా పెద్ద జిల్లా. ఈ జిల్లాలో పర్యటిస్తున్నప్పుడు ప్రజానికం అంతా కూడా వచ్చేసి మాకు వినతుల రూపంలో ఈ యొక్క సంబంధించినటువంటి అక్రమాల పుట్టాను, అక్రమాల చిట్టాను, ఈ ప్రాంతంలో కూడా తిష్టా వేసినటువంటి ఎమ్మెల్యేల చిట్టాను, అవినీతి భాగోతాలను మాకు తీసుకొచ్చి మా అధ్యక్షురాలు గారికి వినతి రూపంలో ఇవ్వడం జరిగింది. ఆ వినతి రూపంలో ఇచ్చినటువంటి వినతులను ఈరోజు కవితక్క గారు ప్రశ్నించి ఈ ప్రాంతంలో హాస్పిటల్ లేవు, కనీసం ప్రాథమిక పాఠశాలలు, కనీసం ఇరిగేషన్ మన ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటి సరిగ్గా లేదని చెప్పేసి ప్రశ్నిస్తే వాటి గురించి సమాధానం చెప్పకుండా కవితక్క పైన వ్యక్తిగతమైనటువంటి దూషణలకు దిగిండు ఈ ప్రాంతం సంబంధించినటువంటి కుక్కట్పల్లి ప్రాంతం సంబంధించినటువంటి ఎమ్మెల్యే కృష్ణారావు గారు. ఇలా దాన్ని ఛాలెంజ్గా తీసుకున్నటువంటి కవితక్క గారు ఏదైతే మీరు బీఆర్ఎస్ పరిపాలనలో ఉన్నప్పుడు ఏవైతే అక్రమాల కూడగట్టిల్లో అక్రమాల చిట్టానంతా కూడా ఇలా తీసుకుని ప్రభుత్వం దృష్టికి వచ్చే విధంగా ఈరోజు కంకణబద్దులై ఆ రోజు పనిచేసిళ్ళు. ఆ యొక్క ప్రెస్ మీట్ల ద్వారా ప్రజలకు తెలియజేసే విధంగా చేసిళ్ళు. ఇలా ఐడిపిఎల్ ప్రాంతంలో ఉండబడేటువంటి ప్రభుత్వ భూముల ఆక్రమణ పైన ఇలా విజిలెన్స్తో పాటు రెవెన్యూ అధికారులతో విచారణకు ఆదేశించడాన్ని నిజంగా ఇలా ప్రభుత్వం చేసినటువంటి ఈ యొక్క అడుగును మేము స్వాగతిస్తాం. ఇలా విచారణ పేరుతోని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అనేక రకాలైనటువంటి విచారణలకు ముందు సిద్ధమైనప్పటికీ కూడా తర్వాత వెనక తగ్గినటువంటి పరిస్థితులు అనేక చూసినాం. బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీతో ప్రభుత్వంతో అండగా అవుతున్నటువంటి నాయకులకు వాటి నుంచి పూర్తిగా కూడా విచారణలు అనేటువంటి చేయకుండా వాళ్ళను దూరం పెట్టినటువంటి పరిస్థితులు కూడా చూసినాం, వెనక్కి తగిన పరిస్థితులు కూడా చూసినాం. కానీ ఇది ప్రజల నుంచి వచ్చినటువంటి ఒక డిమాండు, తెలంగాణ జాగృతి జనం బాటలో వచ్చినటువంటి ఒక డిమాండ్. కాబట్టి మీరు చేసినటువంటి ఏదైతే ఈ యొక్క దర్యాప్తు కోసం మీరు ముందుకు వచ్చిల్లో దీన్ని పారదర్శకంగా ముందుకు తీసుకుపోయి ఈ అక్రమార్కుల చిట్టాను ప్రజలకు తెలిసే విధంగా బహిర్గతం చేయాలని చెప్పేసి తెలంగాణ జాగృతి డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా శ్రీ అనిల్ రావు గారి గురించి కూడా అనేక రకాలైనటువంటి అవినీతి ఆరోపణలు చేసినటువంటి ఎమ్మెల్యేలందరికీ కూడా రేపు పారదర్శకంగా మీరు చేసేటువంటి విచారణలో కూడా నిజాలు ఏంటి అనేటువంటిది కూడా బయటికి తెలుస్తుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే కేవలం ప్రభుత్వ భూములే కాకుండా ప్రైవేటు భూములను చూతా ఈ యొక్క జిల్లాల్లో ఉండబట్టిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కానీ కుక్కడపల్లి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఆక్రమించాలని చెప్పేసి మేము జనం బాటలు తిరుగుతుంటే అనేక రకాలుగా మాకు డాటా వచ్చింది. ఆ డాటాను కూడా మేము ప్రభుత్వానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, ప్రభుత్వానికి ఖచ్చితంగా ఇస్తాం. దాంట్లో హైడ్రా సంబంధించినటువంటి పరిధిలోకి వచ్చేటువంటి డాటా కూడా ఉంది. వాటన్నిటిని కూడా ఇస్తే ఇటు ప్రభుత్వం సంబంధించినటువంటి ఆస్తులతో పాటు ప్రైవేట్ సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క ఆస్తులను కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత ఇలా ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి ఆ డాటాను కూడా మేము త్వరలో ప్రభుత్వానికి ఇస్తాం. అదేవిధంగా ఇదే కృష్ణారావు సంబంధించినటువంటి కొడుకులు నిర్వహిస్తున్నటువంటి కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ సంబంధించినటువంటిది ఆ రోజున వాళ్ళు ప్రభుత్వానికి రేరాకు సబ్మిట్ చేసినప్పుడు కూడా రేరాకు ఇచ్చినటువంటి డాక్యుమెంట్లో కూడా 10 ఎకరాల సంబంధించినటువంటి చెరువు శిఖం భూములు మా యొక్క ఈ భూమి పరిధిలో ఉన్నాయని చెప్పేసి కూడా ఆ రోజు ఇచ్చిళ్ళు. అంటే దొంగలు కొత్తగా దొరకాల్సినటువంటి పరిస్థితి ఏం లేదు. ఇలా బయటికి బీరాలకు పోతున్నప్పటికీ కృష్ణారావు గారు మీ యొక్క అక్రమాల పుట్ట అనేటువంటి పగిలిపోయింది. ఇక మీదట తెలంగాణ జాగృతి ఏది ఉన్నా ప్రజాహితం కోసం కవితక్క గారు మాట్లాడతారు, ప్రజలకు మేలు చేయడం కోసం, ప్రజల శ్రేయస్సు కోసం మాత్రమే మాట్లాడతారు అన్నటువంటి విషయం తెలంగాణ సమాజం కూడా ఇలా గ్రహించాలి. ఇలా 70 ఎకరాల సంబంధించినటువంటి విల్లా కన్స్ట్రక్షన్ చేస్తే ఊరి చెరువును కూడా దాంట్లో తీసుకొచ్చి కలుపుకున్నటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఇలా ప్రజలు నిన్న మొన్న కాలంలో కవితక్క గారు బయటకు పెట్టిన తర్వాత చూసిళ్ళు. కాబట్టి ఇట్లాంటి దుర్మార్గమైన చర్యలు ఎవరు పాల్పడినా, ఏ జిల్లా సంబంధించిన నాయకులు పాల్పడినా, అది అధికార పార్టీ అయినా గతంలో ఉన్నటువంటి పార్టీలు అయినా కానీ ఖచ్చితంగా మేము భరతం పడతాను. తెలంగాణ జాగృతి కవితక్క ఖచ్చితంగా ముందుకు వస్తారని చెప్పేసి, ముందు ఉంటారని చెప్పేసి, వీటిని బయటికి తీస్తుంది కవితక్క అని చెప్పేసి అవాకులు చెవాకులు బేలుతున్నటువంటి నాయకులు కూడా నోరుజారి కవిత గారి పైన తీవ్రమైనటువంటి పరుషపదాలతో మాట్లాడుతున్నారు. కవితక్క పైన ఇటీవల కాలంలో కూడా ఒక ప్రైవేట్ ఛానల్లో కూడా ఎమ్మెల్సీ రవీందర్ రావు గారు కూడా చాలా దురుసుగా చాలా విపరీతమైనటువంటి పదాలను మాట్లాడడం జరిగింది. రవీందర్ రావు గారు, మీరు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడకపోతే మాత్రం తెలంగాణ జాగృతి తీవ్రంగా ప్రతిఘటిస్తుంది. నీ అక్రమాల పుట్ట, నీ అవినీతి భాగోతం కూడా మానుకోట కేంద్రంగా ఎండగట్టాల్సి వస్తుంది. ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. కవితక్క గురించి మాట్లాడేటప్పుడు తస్మత్ జాగ్రత్త అని చెప్పేసి కూడా ఇలా కవితక్క పైన అవాకులు చెవాకులు బీలుతున్నటువంటి బీఆర్ఎస్ నాయకులను హెచ్చరిస్తూ ప్రభుత్వం పారదర్శకంగా ఈ విచారణను చేపట్టాలని చెప్పేసి ఈ విచారణకు ఆదేశించినటువంటి ప్రభుత్వాన్ని స్వాగతిస్తూ ఇలా ముగిస్తున్నాను. జై తెలంగాణ.